హాయ్ అండి అందరికీ. సో మనమైతే ఇప్పుడు క్రిస్పీగా యమ్గా టేస్టీగా ఉండేదైతే చేసేసుకుందాం. ఏంటి చేసుకుందాం అంటున్నారంటారా? బియ్యం పిండితో అయితే పప్పు చెక్కలు. సో పప్పు చెక్కలని అయితే నేనైతే అంటాను. సో మీరేమంటారో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ నేనైతే బియ్యం పిండి తీసుకొని దాంట్లో మినపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు ఈ 3 కొంచెం కింద తీసుకొని కుక్కర్లో ఒక 1 విజిల్ పెట్టేసి తీసాక సో కొద్దిగా మెదుపుకొని అది అయితే వేసేసుకోవాలి. సో వేసేసుకొని దాంట్లో సాల్ట్, కారం మనకి రుచికి తగ్గట్టు మనం ఎంత స్పైసీ తింటున్నామో సో అలా కారం కూడా వేసేసుకోవాలి. అండ్ ఇవి ఎందుకు పేస్ట్ చేసి వేస్తున్నారంటే పప్పు చెక్కలు ఎంత సన్నగా వస్తే అంత టేస్టీగా ఉంటాయి కాబట్టి మేమైతే అలా అరేంజ్ చేసుకున్నాం. అండ్ జీలకర్ర, నువ్వులు, కరివేపాకు, బటర్ ఇవి వేసేసి బాగా కలిపేసుకొని పిండిలో మొత్తం స్ప్రెడ్ అయిపోయేలాగా మొత్తం కలిపేసుకొని అయితే మనం చూడండి మొత్తం కలిపేసాం కదా. సో కొద్దిగా వాటర్ వేసి అయితే ముద్ద కట్టినట్టయితే మనం పిండి అయితే కలుపుకోవాలి. చూడండి ఇలా అయితే ముద్ద కట్టేసేలాగైతే కలుపుకోవాలి. అండ్ నేను చేసి చూపిస్తాను. దీనికైతే చాలా పేషెన్సీ ఉండాలి. సో పప్పు చెక్కలు ఒత్తేదైతే పక్కన ఉంది, బట్ అది నాకు అంత యూస్ఫుల్గా అనిపించలేదు. ఎందుకంటే దాని నుంచి బయటకు వచ్చేస్తుంది, లేకపోతే అతకపోవడం అవుతుంది. సో ఇలా చేసినా కూడా అయ్యిందండి. చూడండి చాలా పేషెన్సీ కావాలి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనం. చూడండి నాకైతే ఇది రాలేదు.